భువనగిరి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శిస్తామని తెలిపారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం మద్దతు ధర కొనుగోలు చేస్తామని, వర్షాలతో ఇబ్బందులు జరిగితే తడిసిన ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట తమ ప్రభుత్వంలో పండిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. రాకముందే ఋతుపవనాలు రాష్ట్రానికి రాకముందే మనం మొత్తం కూడా ప్యాడీని మిల్లులోకి గోడౌన్లోకి షిఫ్ట్ చేయాలి. కాబట్టి పూర్తి ఫోకస్ మరి ట్రాన్స్పోర్ట్ విషయంలో, హమాలీల విషయంలో దయచేసి మరి అధికారులు కానీ మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ దీని మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మీకు ఎటువంటి మద్దతు అవసరం ఉన్నా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో, ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ లో ప్రభుత్వం మీ ఎంబడి ఉంటుంది. మీరు నేరుగా సివిల్ సప్లైస్ కమిషన్ ఫోన్ చేయండి, లేదా నేరుగా నాకు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి మద్దతు కావాలన్నా మేము మీ ఎంబడి ఉంటాం. నేను ముందు చెప్పినట్టుగా ప్రతిపక్షాలు చెప్పే దాంట్లో మాటల్లో బసలేదు. ఏదో బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తే తప్ప మరొకటి లేదు. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేము వచ్చిన తర్వాతనే నెంబర్ 1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్, నెంబర్ 1 ప్రొడక్షన్ కాదు, నెంబర్ 1 ప్రొక్యూర్మెంట్ లో కూడా. తడిసిన ధాన్యానికి కూడా మద్దతు ధర ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము. ఉదాహరణకి కొన్ని అభ్యంతరాలు, కానీ ఆ తడిచిన ధాన్యాన్ని కూడా ఇప్పటి వరకు మేము 58 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 9,000 మెట్రిక్ టన్నులు, 58 లక్షల మెట్రిక్ టన్నులు, 9,000 మెట్రిక్ టన్నులు నిన్న మొన్న రాత్రి జల్లు తడిస్తే ఈ తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరకి కొనుగోలు చేసి బాయిల్ రైస్ మిల్ కి షిఫ్ట్ చేసి మరి బాయిల్ రైస్ కన్వర్ట్ చేసిన విషయం కూడా నేను మనం చేస్తూ, ఇదే ప్రొసీజర్ ప్రాక్టీస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇక మేము ప్రతిపక్షాలు ముసలి కన్నీరు కారుస్తున్నాయని తెలిపారు మంత్రి పొంగులేటి. దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టుగా ఉందని, గతంలో రైతులకు సంఖ్యలు వేశారని గుర్తు చేశారు. ఏడాది ఊహించిన దానికంటే ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయిందన్నారు పొంగులేటి.